అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం కాస్త మరింతగా బలపడి వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, సో ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో రెయిన్స్ పడుతున్నాయి, ఏ మేర? ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో కొంచెం ఎక్కువగా 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో అటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా పరిణామం చెందింది. అదే ప్రాంతంలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఉంటూ అది నైరుతి దిశకు వంగి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి వాయుగుండంగా పరిణతి చెందే అవకాశం ఉన్నది. మరియు తదుపరి 24 గంటల్లో అనగా 19వ తేదీ ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మీదుగా అది తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. దీని ప్రభావం ఇప్పుడు ప్రెసెంట్ అలర్ట్స్ ఏ ప్రాంతానికి ఏ అలర్ట్స్? ముఖ్యంగా హెవీ రెయిన్ఫాల్ అలర్ట్స్ అయినట్టయితే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 1-2 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షపాతానికి అవకాశం ఉంది ఈ 24 గంటల్లో. మరి ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు మరియు ప్రకాశంతో పాటు నంద్యాల జిల్లాల్లోని 1-2 ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉంది. మరియు ఎక్స్ట్రీమ్ సౌత్ డిస్ట్రిక్ట్ అయిన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోతో పాటుగా తిరుపతి, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, అనంతపూర్, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నది. తదుపరి 2వ రోజున అల్పపీడనం వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉన్నందువల్ల ఆ రోజు అత్యంత భారీ ఉన్న డిస్ట్రిక్ట్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాల్లో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షానికి అవకాశం ఉంది. అదేవిధంగా 2వ రోజు ప్రకాశం, పల్నాడు, బాపట్ల, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లా అయిన నంద్యాలలో భారీ నుంచి అతి భారీకి అవకాశం ఉంది. ఇంకా రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరులో 2వ రోజు 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 4 రోజులు తీరం వెంబడి, తీరం ఆవల ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. 5వ రోజు ఓన్లీ ఉత్తర కోస్తా జిల్లాలకు అవకాశం ఉంది. కాబట్టి 5 రోజులు కూడా పైన తెలిపిన ప్రాంతాలతో పాటు మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని ప్రాంతాలతో పాటు నైరుతి బంగాళాఖాతంలో కూడా చేపల వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులను హెచ్చరించడం జరిగింది. సో ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్నాం మన వెనక. సో రెడ్ అలర్ట్ ఆల్రెడీ 5 జిల్లాలకు కనిపిస్తుంది, ఆరెంజ్ అలర్ట్ మెజారిటీ జిల్లాలకు కనిపిస్తుంది, తర్వాత ఎల్లో అలర్ట్ కూడా ఉంది. సో రాష్ట్రం అంతా కూడా విస్తారంగా వర్షాలు పడతాయి. ఈ వర్షాలు ఇంకొక 2-3 రోజుల పాటు కంటిన్యూ అయ్యడానికి ఆస్కారం ఉంది. సో కంటిన్యూటీ ఆఫ్ రెయిన్తో పాటు హెవీ రెయిన్స్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుంది. అది ఉత్తర కోస్తా అలాగే దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని దాటుతుంది. కాబట్టి సో రేపు నుండి రెయిన్ ఇంటెన్సిటీ పెరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. కాబట్టి అధికార యంత్రాంగం వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రెయిన్ ఇంటెన్సిటీని బట్టి ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ మిగతా జిల్లాలను గుర్తించి అప్పటికప్పుడు అలర్ట్ను కూడా జారీ చేయడానికి వాతావరణ శాఖ సిద్ధంగా ఉందని చెప్పి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జర్నలిస్ట్ సంతోష్ నాయుడు, విశాఖపట్నం వాతావరణ కేంద్రం నుండి.